ఎలక్షన్లో భాగంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు జడ్చర్లని ప్రత్యేక మున్సిపాలిటీ చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చాలనే దిశగా మేము కూడా ఈరోజు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మేమందరం కూడా దానికోసం డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మాకు హామీ ఇచ్చారు. మేము సపరేట్ మున్సిపాలిటీ చేస్తామని కూడా మాకు ఎమ్మెల్యే గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే మేము మున్సిపల్ కౌన్సిల్తో పాటు మేము రాజీనామా చేయడం సిద్ధంగా చేపిస్తాము అని మేము డిమాండ్ చేస్తూ, ఒకవేళ చేయకపోతే తీవ్రంగా మేము ధర్నాలు రాష్ట్రంలో ఇస్తామని. నా పేరు జి మహేష్ గౌడ్, ఎక్స్ వార్డ్ మెంబర్, జడ్చర్ల కవరంపేట గ్రామ పంచాయతీ. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న వారిపల్లి కవరంపేట జడ్చర్లను విలీనం చేసి మున్సిపాలిటీగా మార్చినారు. గతంలో కూడా కవరంపేట జడ్చర్ల సపరేట్ మున్సిపాలిటీ కావాలని ప్రజల కోరిక. మరి అదేవిధంగా గతంలో ఎన్నికల సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక మున్సిపాలిటీని చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చినారు. కాబట్టి ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిష్టం మేరకు ప్రత్యేక మున్సిపాలిటీని జడ్చర్ల కవరంపేట మున్సిపాలిటీగా చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు పెంటయ్య, రిటైర్డ్ ఎంప్లాయీ. మాది ప్రత్యేక మున్సిపాలిటీ కొరకు అడుగుతున్నాము. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, మాకు మంచిగా ఉండే. ఈ ప్రత్యేక మున్సిపాలిటీ చేసినట్టు మాకు మంచిగా ఉంటుంది అని కోరుతున్నాం. మా సెకండ్ వార్డు మాది. నా పేరు బి కృష్ణారెడ్డి, మాది జడ్చర్ల మున్సిపాలిటీ 11th వార్డు వాసిమి. జడ్చర్ల కవరంపేట ప్రత్యేక మున్సిపాలిటీ అనేది గత 5 సంవత్సరాల నుంచి జడ్చర్ల ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇదివరకు మాది జడ్చర్ల బాదపల్లి సపరేట్ గ్రామ పంచాయతీలుగా ఉండేవి. అప్పుడే బాదపల్లి జడ్చర్లని కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామంటే జడ్చర్ల మాజీ పుర ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులు, జడ్చర్ల ప్రజలంతా ఏకతాటి పైన సపరేట్ మున్సిపాలిటీ చేయాలని కోరడం జరిగింది. అప్పుడున్న అనివార్య కారణాల వల్ల అప్పుడున్న నాయకులు మున్సిపాలిటీ పెద్దగా ఉంటే అభివృద్ధి కూడా, ఫండ్స్ కూడా అదే విధంగా వస్తాయి కాబట్టి జడ్చర్లని మున్సిపాలిటీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవచ్చు అని మాయమాటలు చెప్పి జడ్చర్ల మున్సిపాలిటీ పెద్ద ఎత్తున బాదేపల్లి, నాగసాల, బురెట్పల్లి కలిపి చేయడం జరిగింది. కాకపోతే తదనంతరం మున్సిపాలిటీకి నిధులు ఆశాజనకంగా రాకపోవడం, అదేవిధంగా జడ్చర్ల కవరమ్మపేట మున్సిపాలిటీని పట్టించుకోకపోవడం, అదేవిధంగా ఇంతకుముందు మా ప్రజాప్రతినిధులు చెప్పిన విధంగా జడ్చర్ల కవరమ్మపేట పరిధిలో గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ఆఫీసులు కూడా ఇక్కడ లేకపోవడం, జడ్చర్ల ప్రజల లోపల ఇప్పుడున్న ప్రజానాయకులు ఏం చేస్తున్నారు అని నిలదీయడం జరుగుతుంది. కాబట్టి వారితో పాటు, నాయకులతో పాటు మేము ప్రజలంతా కూడా వారి వెంబడి నడుస్తాం. అదేవిధంగా జడ్చర్ల ప్రజలు కానీ, పుర ప్రముఖులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ అతి త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవడానికి అందరం ఒకతాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.